నమస్తే అండి. నమస్కారం అండి. అమ్మ, నేను మీకు ఒక ముగ్గురు ఫోటోస్ చూపిస్తా. వీళ్ళు ఎవరో గుర్తుపడతారా లేదో చూద్దాం. ఈయన ఎవరో తెలుసా మీకు? ఆయన ఎప్పుడు మేము చూడలేదండి. చూడలేదు. పోనీ ఈవిడెవరో తెలుసా? ఆవిడ మాకు తెలిసి అండి, గోపీనాథ్ గారి భార్య కదా. ఈయన ఎవరో తెలుసా? ఈయన ఎవరు మాకు తెలియదండి. తెలియదు. ఓకే. మీకు ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీ జూబ్లీ హిల్స్ లో? మాకు బీఆర్ఎస్ పార్టీయే రావాలనుకుంటున్నాము. మాకు కేసీఆర్ గారే మాకు రావాలి, 100% ఆయనే ఉండాలి మాకని మేము కోరుకుంటున్నామమ్మా. ఈ కాంగ్రెస్ పరిపాలన మాకు వద్దు. ఎందుకని బీఆర్ఎస్ రావాలి, కాంగ్రెస్ వద్దు? కేసీఆర్ గారు చాలా బాగా చేశారు కదమ్మా. అన్ని నియోజకవర్గాలు అన్ని చోట్ల కూడా పెట్టిన అందరూ కూడా చాలా బాగా వాళ్ళు చేస్తున్నారు. ప్రజలందరికీ దగ్గరగా ఉండి వాళ్ళకి ఏది కావాలో అవన్నీ చేస్తున్నారు. ఇంకెంతకంటే ఏం కావాలి చెప్పండి. మాకు 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 ఆయన మాకు కోరుకున్నవన్నీ మాకు ఇచ్చారు ఆయన. మాకు అంటే ఆ పరిపాలన అనేది బాగా చేశారు ఆయన. అందరికీ కూడా న్యాయం చేసేవారు ఆయన. చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఏది కావాలంటే అది మాకు చేసి పెట్టారు. అందుకని మాకు ఆయన కావాలని మేము కోరుకుంటున్నాం. ఆయన చాలా మంచి మనిషి ఆయన కేసీఆర్ గారు. ఇక్కడ గోపీనాథ్ గారి పాలన ఎట్లా అనిపించేది? గోపీఆర్ గారి పాలన చాలా బాగా చేశారండి. ఈ కాలనీ అంతా అభివృద్ధి చేశారు బాగా చక్కగా. ఇక్కడ కళ్యాణాలు చేయడం కానీ, ఇక్కడ మళ్ళీ ఈ బతుకమ్మ పండుగ వస్తే చాలా గొప్పగా చేసేవారు. అందరినీ ఆయన వచ్చాడంటే అందరూ వచ్చేసేవాళ్ళు. మేము ఎక్కడున్నా కూడా మేము పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళం ఇక్కడికి. వచ్చి ఆయన మాకు చాలాసార్లు మాకు బతుకమ్మ పండగలప్పుడు మాకు ఏవో అన్ని మాకు బహుమతులు కూడా ఇచ్చారు ఆయన. మేము అవి గుర్తు పెట్టుకొని దాచుకొని పెట్టుకున్నాం ఇప్పటికీ కూడా. బతుకమ్మ చీరలైనా ఏవైనా కానీ మాకు అందరికి అందేటట్టుగా, అందరికీ వచ్చేటట్టుగా చూసేవారు ఆయన. చాలా బాగా పరిపాలన చేశారు. ఈ నియోజకవర్గాన్ని చాలా బాగా అభివృద్ధి చేశారు ఆయన. అంచేత మాకు ఈ పార్టీనే కావాలని కోరుకుంటున్నాము. ఈ సునీత గారు నిలబడ్డ ఆ వారే మాకు ఇక్కడ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాం.